ఎంత మంచి స్నేహితుడు! మనకు ఎంతోమంది స్నేహితులుండవచ్చును. కానీ మన ఇక్కట్టు సమయములో, మన శ్రమల సమయములో వారు మన సమీపములో ఉండకపోవచ్చును. అయినను ప్రభువైన యేసునందు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అను స్నేహితుడు మనకున్నాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి అయినందున మనము నిరీక్షణను కోల్పోయి నిరాశ చెందినప్పుడు ఆయన మనలను పరలోక సమాధానముతో నింపుదురు. ఆయన వెలుగైనందున మనము చీకటి గుండా దాటి వెళ్ళుచున్నప్పుడు ఆయన మనకు వెలుగైయుందురు. ఆయనే మార్గమయ్యున్నందున మనము త్రోవ తప్పిపోయినట్లు తోచు సమయములలో ఆయన మనకు మార్గదర్శిగా ఉందురు. ఆయనే జీవాహారమైనందున మనము ఆకలిగొనినప్పుడు ఆయన మనలను పోషించుదురు. ఈ లోకములో మనకు సమస్తము సుఖముగాను అనుకూలముగాను ఉన్నప్పుడు అనేకమైన స్నేహితులుందురు. మనము ధనధాన్యములను కోల్పోయినప్పుడు వారు మనలను ఎడబాసెదరు. మనము పేదరికములో ఉన్నను సంపన్న స్థితిలో ఉన్నను యేసు ప్రభువు ఒక్కరే మనలను విడిచిపెట్టక ఉండెదరు. మన పేదరికములో ఆయన మన నిత్యమైన ఐశ్వర్యమును, మన సంపన్న స్థితిలో ఆయన మన యొక్క అత్యానందమునై ఉన్నారు. ఆయన మరణ పర్యంతము మనకు మార్గదర్శిగా ఉందురు గనుక మనము త్రోవ తప్పిపోవుటకు ఎన్నడును అనుమతించరు. మన మార్గమంతటిలో ఆయన మనతో నడుచుదురు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయన చెప్పిరి. వాగ్దానము చేసి 2000 సంవత్సరములు గతించిపోయినవి. ఈ లోకములో కోట్ల కొలది ప్రజలు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడుగా ఉన్నాడని రుజువుపరచుచున్నారు. నిజముగానే ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ప్రకటన 19:11. కొందరు స్నేహితులతో మన హృదయము విప్పి ఏదియూ చెప్పలేము. వారు మన బాధను దుఃఖమును గ్రహించలేకయుందురు. మనలను నొప్పించు భావనలను, మిక్కటమైన బాధలను, మనము ఎదుర్కొను నిరాకరణలను వారు గ్రహించలేరు. కొన్ని పర్యాయములు మన హృదయములో ఉన్నదంతయు పంచుకొనున్నప్పుడు మన యొక్క అతి సన్నిహిత స్నేహితులు కూడా మనలను అపార్థము చేసి కొనవచ్చును. అయినను మనము ఎటువంటి సమస్య గుండా దాటి వెళ్ళినను, మనం ఎదుర్కొన్న శోధన ఏదైనను మన హృదయములో ఉన్నదంతయు ఎల్లప్పుడూ పంచుకొను ఒక స్నేహితుడు ప్రభు అయిన యేసులో మనకున్నారు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న మోయరాని బరువు మోయుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీ యొక్క ప్రాణములను తేలికపరచి బాధను వేదనను ఉపశమింపజేసి మిమ్మును తెప్పరిల్లజేయుదును అని మత్తయి 11:28 ఆయన చెప్పుచున్నాడు. మనకు సహాయము చేయలేనంతగా పనిలో నిమగ్నమైన స్నేహితులు ఉన్నారు. కానీ మన పరలోకపు స్నేహితుడు మన గురించి ఎల్లప్పుడూ శ్రద్ధగలవారై ఉన్నారు. మనలను దివారాత్రులు కాపాడుటకు ఆయన తన పరిశుద్ధ దూతలను పంపుచున్నాడు. అంతేకాదు ఆయన నిద్రపోకుండా కునుకకుండా మనకు కావలి కాయుచున్నాడు. అవును, యేసులో మనకెంత మంచి స్నేహితుడు ఉన్నాడు.